మీరు షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారా, వ్యూస్ వస్తున్నాయి కానీ మనీ రావడం లేదా? లేదా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నారు కానీ వ్యూస్ రావడం లేదా? అయితే మీ ప్రాబ్లం సొల్యూషన్ ఈ వీడియోతో క్లారిటీ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరిత. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారా? లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలా లేదా షార్ట్ వీడియో అప్లోడ్ చేయాలా? లాంగ్ వీడియోలో మానిటైజేషన్ అవుతా లేదా షార్ట్ వీడియో మానిటైజేషన్ అవుతుందా? అల్గారిథం లాంగ్ వీడియో మీద ఎలా వర్క్ అవుతుంది, అలాగే షార్ట్ వీడియో మీద ఎలా వర్క్ అవుతుంది? మానిటైజేషన్ తర్వాత షార్ట్స్ ఎలా వర్క్ అవుతాయి, లాంగ్ వీడియో ఎలా వర్క్ అవుతుంది? మనం ఫాలో అవుతున్న బెస్ట్ స్ట్రాటజీ నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ వన్ షార్ట్ వన్. షార్ట్స్ అంటే ఏంటంటే నార్మల్గా మనం ఒక వీడియో షూట్ చేస్తాం. ఆ వీడియోని షూట్ చేసేటప్పుడు వర్టికల్గా కానీ లేదా హారిజెంటల్గా కానీ మనం ఈ ఒక వీడియోని షూట్ చేస్తాం. మనం ఎప్పుడైనా ఒక వీడియోని షార్ట్ వీడియో అప్లోడ్ చేయాలంటే అది వర్టికల్గా అప్లోడ్ చేస్తేనే అది షార్ట్కి ఎలిజిబుల్ అవుతుంది. అదేవిధంగా మనం ఒక షార్ట్ని అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు 9:16 ఫార్మేట్లో ఉంటే అది కరెక్ట్ ప్రాసెస్. అదేవిధంగా మనం ఎప్పుడైనా ఒక షార్ట్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే మ్యాక్సిమం 3 minutes ఉండేలాగా చూసుకోండి. మెయిన్గా మనం షార్ట్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల మెయిన్ పర్పస్ ఏంటంటే మనం షార్ట్స్ అప్లోడ్ చేయడం వల్ల రీచ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది, వ్యూస్ అనేవి చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మెయిన్గా మనం యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అనేది సింపుల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ వన్, హై విజిబిలిటీ ఉంటుంది. నార్మల్గా మనం ఒక వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు షార్ట్ వీడియో ఎక్కువ నార్మల్గా లాంగ్ వీడియోతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. అందుకని మనం ఎప్పుడైనా షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వ్యూస్ ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం అప్లోడ్ చేసే షార్ట్కి హై విజిబిలిటీ ఉంటుంది. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మనం ఒక షార్ట్ అప్లోడ్ చేసాము, షార్ట్ వీడియోకి ఈజీగా 1K లేదా 10K ఈజీగా తెప్పించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎలాగంటారా, మనం ఒక షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు ఆ షార్ట్కి సంబంధించిన టాపిక్ ట్రెండింగ్లో ఉండే టాపిక్ లాగా ట్రై చేయండి. దానివల్ల వ్యూస్ అనేది చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతాయి. అని సింపుల్గా చెప్తాను చూడండి. ఇవాళ January 26 అనుకోండి లేదా ఉమెన్స్ డే అనుకోండి, ఆ రోజు ఏదైతే టాపిక్ రన్నింగ్ అవుతుందో దానికి రిలేటెడ్గా టాపిక్ ట్రై చేయండి. దానివల్ల షార్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతాయి. మెయిన్ థర్డ్ బెనిఫిట్ ఏంటంటే మనం డైలీ షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు వ్యూస్ అనేదానికి ఇంక్రీజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలా విధంగా సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయ్యేదానికి అదేవిధంగా సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ పెరిగేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం డైలీ షార్ట్స్ అప్లోడ్ చేయడం వల్ల మనం ఏదో ఒక షార్ట్ క్లిక్ అయింది అనుకోండి, దానివల్ల మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కంటెంట్ క్రియేటర్స్ అందరూ ఇలా చేయడం వల్లే సక్సెస్ అయిన వాళ్ళు మాత్రమే. మన మెయిన్ ఫోర్త్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు షార్ట్స్కి ఒక టైం టేకన్ చాలా తక్కువ. మనం షార్ట్స్కి రాసే స్క్రిప్ట్ కానీ అప్లోడ్ చేసే టైం కానీ దాని మీద స్పెండ్ చేసే టైం కానీ షూటింగ్ టైం కానీ చాలా తక్కువ ఉంటుంది. అది మెయిన్గా షార్ట్స్ యొక్క బెనిఫిట్. యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేయడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ వీడియోస్తో పోలిస్తే షార్ట్ వీడియోస్కి వచ్చే రెవెన్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మానిటైజేషన్ తర్వాత ఒక షార్ట్ వీడియో యొక్క వ్యూస్ 1 lakh వ్యూస్ వచ్చాయి అనుకోండి, దాని యొక్క ఇన్కమ్ మ్యాక్సిమం 50 to 200 అప్రాక్సిమేట్గా ఉంటుంది. ఆ వచ్చే ఇన్కమ్ స్టేట్ని బట్టి అదేవిధంగా కంటెంట్ బట్టి చేంజ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సెకండ్ వన్ ఏంటంటే అదే ఒక లాంగ్ వీడియో మానిటైజేషన్ తర్వాత ఒక లాంగ్ వీడియో యొక్క వ్యూస్ 1 lakh వచ్చాయి అనుకుందాం, దాని యొక్క ఇన్కమ్ అప్రాక్సిమేట్గా ఎంత ఉండొచ్చు అంటే మ్యాక్సిమం 1000 to 3000 అప్రాక్సిమేట్గా ఉండేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే షార్ట్ యొక్క వ్యూస్ మ్యాక్సిమం 2-3 డేస్లోనే ఎండింగ్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది మెయిన్ యొక్క డిసడ్వాంటేజ్. థర్డ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆడియన్స్ అటాచ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం షార్ట్స్ ఎట్లా చూసాం, స్కిప్ చూసుకుంటూ వెళ్ళిపోతాం. దానివల్ల షార్ట్స్తో మనకి ఆడియన్స్తో రిలేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ వన్ ఏంటంటే లాంగ్ వీడియో. మనం నార్మల్గా ఒక వీడియోని లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలంటే అది హారిజెంటల్గానే అప్లోడ్ చేయాలి. అదే వర్టికల్గా ఉండే వీడియోని లాంగ్ వీడియోగా అప్లోడ్ చేస్తే అది రాంగ్ ప్రాసెస్ అవుతుంది. అదేవిధంగా మనం యూట్యూబ్లో ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలంటే దాని యొక్క ఫార్మేట్ 16:9 ఫార్మేట్లో ఉంటేనే అది కరెక్ట్ ప్రాసెస్ అవుతుంది. మెయిన్గా యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మన ఛానల్కి స్ట్రాంగ్ బిల్ట్ అనేది వస్తుంది. ఎలాగంటారా, మనం యూట్యూబ్లో ఒక షార్ట్ అప్లోడ్ చేసాం, షార్ట్స్ అనేవి ఎవరైనా చూడొచ్చు, స్కిప్ చేస్తూ స్క్రోల్ చేస్తూ చూసేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే మనం ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేసాం అనుకోండి, ఆ లాంగ్ వీడియోని మన సబ్స్క్రైబర్స్ అందరు మనకున్న సబ్స్క్రైబర్స్ అందరూ ఆ లాంగ్ వీడియో చూడాలని లేదు. మన లాంగ్ వీడియోని ఎవరు చూస్తారంటే ఆడియన్స్ యొక్క రిటెన్షన్, ఈ వీడియో చూడడం వల్ల నాకు బెనిఫిట్ అని ట్రస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే మన లాంగ్ వీడియోని చూసేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి లాంగ్ వీడియోస్ వల్ల ఛానల్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అది మెయిన్గా లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం వల్ల
మెయిన్ పర్పస్ ఏంటంటే మనం ఒక లాంగ్ వీడియోని అప్లోడ్ చేయడం వల్ల ఆడియన్స్ యొక్క రియాక్షన్ అనేది ఏర్పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాచ్ అవర్స్ అనేది ఇంక్రీజ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మానిటైజేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. యూట్యూబ్లో ఒక లాంగ్ వీడియోని అప్లోడ్ చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే షార్ట్ వీడియో పోలిస్తే లాంగ్ వీడియో యొక్క రెవెన్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లాంగ్ వీడియోస్ వల్ల అడ్వర్టైజ్మెంట్ అమౌంట్ వస్తుంది, అదేవిధంగా స్పాన్సర్షిప్ అమౌంట్ వస్తుంది, అదేవిధంగా అఫిలియేటెడ్ మార్కెటింగ్ అనేది కూడా అవైలబిలిటీగా ఉంటుంది. సెకండ్ వన్ ఏంటంటే యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసాం అనుకోండి, లాంగ్ వీడియోస్ అనేవి ఎవర్ గ్రీన్. ఎట్లాగంటారా, షార్ట్ వీడియోస్ యొక్క వ్యూస్ అనేవి 2-3 డేస్ లోపల ఎండింగ్ అయిపోతాయి. అదే మనం ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేసాం అనుకోండి, కొన్ని ఇయర్స్ వరకు ఆ వీడియోస్ యొక్క వ్యూస్ అనేవి చూసుకుంటా ఉండొచ్చు. వ్యూస్ అనేవి ఇంక్రీజ్ అయ్యడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి లాంగ్ వీడియోస్ వల్ల వాచ్ అవర్స్ అనేవి తర్వాత కూడా ఇంక్రీజ్ అయ్యడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనం లాంగ్ వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసాం అనుకోండి, దానివల్ల ఆడియన్స్ రిడక్షన్ అనేది కూడా మనకు బెనిఫిట్ అవుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే మనము షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసాం అనుకోండి, అది స్క్రోల్ చేస్తూ చూసేయచ్చు. అదే ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం సెర్చ్ బార్లో సెర్చ్ చేసి చూసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అది మెయిన్ బెనిఫిట్. అదే మనం యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఒక లాంగ్ వీడియోని అప్లోడ్ చేయాలంటే టైం టేకన్ ప్రాసెస్. దానికి స్క్రిప్ట్ అప్లోడ్ చేయాలి, అది ఎడిటింగ్ ప్రాసెస్, అదంతా పూరా టైం టేకన్ ప్రాసెస్. వీడియో షూట్ చేయడం ఇదంతా పూరా టైం టేకన్ ప్రాసెస్. మెయిన్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్ననుకోండి లాంగ్ వీడియోస్ యొక్క వ్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ ఆడియన్స్ ట్రస్ట్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి లాంగ్ వీడియోస్ యొక్క వాచ్ అవర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. మెయిన్ సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు నేను మానిటైజేషన్ టాపిక్ గురించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. దానికి మానిటైజేషన్ అంటే ఏంటి, 1000 సబ్స్క్రైబర్స్ ఎలా కంప్లీట్ చేయాలి, 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలి, పూరా ఇదంతా పెద్ద ప్రాసెస్. ఇదంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీడియో షూట్ చేయడం, స్క్రిప్ట్ ఎంటర్ చేయడం మొత్తం టైం టేకన్ ప్రాసెస్. ఇది అందుకని లాంగ్ వీడియోస్కి టైం ఎక్కువ పట్టడానికి అవకాశం ఉంది. మెయిన్ డిసడ్వాంటేజ్ ఇదనమాట. యూట్యూబ్ అల్గారిథము షార్ట్ మీద అలాగే లాంగ్ వీడియో మీద ఎలా వర్క్ అవుతుంది అంటే షార్ట్స్ మీద యూట్యూబ్ అల్గారిథం ఎలా వర్క్ అవుతుంది అంటే ఒక షార్ట్ను మనం చూసామనుకోండి, ఆ షార్ట్ను చూసే వాచ్ అవర్స్ని బట్టి దాని యొక్క లైక్స్, షేర్స్, మళ్ళీ రీవాచ్, దాన్ని బట్టి యూట్యూబ్ అల్గారిథం షార్ట్స్ మీద వర్క్. మనం ఒక షార్ట్ వీడియోని అప్లోడ్ చేసాం. ఆ షార్ట్ వీడియో యొక్క లెంత్ 20 సెకండ్స్. అదే వ్యూవర్స్ 18 సెకండ్స్ వరకు మనం షార్ట్ వీడియోని చూసారనుకోండి, అంటే దాని అర్థం 90% మన వీడియోని చూసినట్టే షార్ట్ వీడియోని. కాబట్టి యూట్యూబ్ అల్గారిథం ఇంకా ఎక్కువ మందికి పుష్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా యూట్యూబ్ అల్గారిథం షార్ట్స్ మీద వర్క్ అవుతుంది. యూట్యూబ్ అల్గారిథం లాంగ్ వీడియోస్ మీద ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే సమ్ మెయిన్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్గా CTR, మనం చేసిన థంబ్నెయిల్ బట్టి, మనం అప్లోడ్ చేసిన తర్వాత వచ్చే వాచ్ అవర్స్ని బట్టి, ఆడియన్స్ యొక్క రిటెన్షన్ బట్టి ఆ యూట్యూబ్ అల్గారిథం మన షార్ట్స్ లాంగ్ వీడియో మీద వర్క్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఒక లాంగ్ వీడియోని అప్లోడ్ చేసాము. లాంగ్ వీడియో యొక్క లెంత్ 10 మినిట్స్ అనుకుందాం. అదే ఒక వ్యూవర్ మన వీడియోని 5 సెకండ్స్ చూసారు అనుకుందాం, మినిమం 50% మన వీడియోని చూసినట్టే. యూట్యూబ్ అల్గారిథం సెర్చింగ్ బార్లో మన వీడియోని డిస్ప్లే చేసేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా మన యూట్యూబ్ అల్గారిథం మన లాంగ్ వీడియోస్ మీద వర్క్ అవుతుంది. మానిటైజేషన్ తర్వాత షార్ట్స్ అడ్వర్టైజ్మెంట్ పూల్ మీద వర్క్ అవుతాయి. మానిటైజేషన్ తర్వాత 1 మిలియన్ వ్యూస్ మన షార్ట్ వీడియోని చూసారంటే దానికి వచ్చే ఇన్కమ్ 1000 to 3000 మధ్యలో అప్రాక్సిమేట్లీ ఉండేదానికి అవకాశం ఉంది. వాళ్ళు వీడియోస్ చూస్తే స్టేట్ని బట్టి చేంజ్ అవుతుందని చెప్పాను కదా. అదేవిధంగా మానిటైజేషన్ తర్వాత లాంగ్ వీడియోస్ ఏ విధంగా వర్క్ అవుతాయి అంటే లాంగ్ వీడియోస్లో అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ ఉంటుంది, సూపర్ చాట్స్, సూపర్ థ్యాంక్స్, స్పాన్సర్షిప్స్, అఫిలియేటెడ్ మార్కెటింగ్, ఇవన్నీ లాంగ్ వీడియోస్లో యాడ్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మెయిన్గా మనం ఫాలో అవ్వాల్సిన బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఓన్లీ లాంగ్ వీడియో మీద అలాగే ఓన్లీ షార్ట్ మీద డిపెండ్ అవ్వడం కాదు. లాంగ్ వీడియో అలాగే షార్ట్ వీడియో రెండింటినీ అప్లోడ్ చేయడానికి ట్రై చేయాలి. మెయిన్గా సక్సెస్ అయిన యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ అందరూ ఏ విధంగా ఫాలో అవుతారంటే షార్ట్స్ అప్లోడ్ చేస్తారు, అదే విధంగా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తారు. కానీ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశారంటే ఆ లాంగ్ వీడియోకి రిలేటెడ్గా ఒక షార్ట్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తారు. దానివల్ల సెర్చ్ ట్రాఫిక్ అనేది ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ఒక షార్ట్ అప్లోడ్ చేస్తారంటే ఆ షార్ట్ యొక్క డిస్క్రిప్షన్లో లాంగ్ వీడియో యొక్క లింక్ మెన్షన్ చేస్తారు. దానివల్ల వాచ్ అవర్స్ ఇంక్రీజ్ అయ్యడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మెయిన్గా మనం ఫాలో అవ్వాల్సిన బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఓన్లీ షార్ట్స్ మీద అలాగే ఓన్లీ లాంగ్ మీద డిపెండ్ అవ్వడం కాదు. షార్ట్స్ అలాగే లాంగ్ వీడియోస్ రెండింటినీ అప్లోడ్ చేయాలి.
విధంగా ఒక స్ట్రాటజీ ప్రకారం వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. డైలీ అప్లోడ్ చేయకపోయినా వీక్లీ అయినా ఒక ప్లాన్ ప్రకారం అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్గా మనం షార్ట్స్ అప్లోడ్ చేసాం అనుకోండి, షార్ట్స్ వల్ల వ్యూవర్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది, దానివల్ల సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదే మనం ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేసాం అనుకోండి, దానివల్ల వాచ్ అవర్స్ ఇంక్రీజ్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా ఆడియన్స్ యొక్క రిటెన్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రెండింటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందంటే లైక్ చేయండి. రండి యూట్యూబ్ క్రియేటర్స్గా కలిసి నడుద్దాం, కలిసి గ్రో అవుదాం. మీరు మీ ఛానల్లో షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారా, లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నారా? కామెంట్లో చెప్పండి. మరిన్ని మోర్ యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.